ఓం ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ నిర్వికారి స్వరూపాన్ని. మనస పరమాత్మ స్మృతిలో ఉండేవారిని. క్షణం నా పైన నేను అటెన్షన్ పెడుతూ సతో ప్రధాన ఆత్మగా ఉంటాను. ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. शांति। मुरली डेट 17/7/2026। आज का हेडिंग मीठे बच्चे, यह भारत भूमि निराकार बाबा की जन्म भूमि है। यहाँ बाप आते हैं राजयोग सिखलाकर राजाई देने तुम्हारी सेवा करें। సో ఈరోజు ఇండియా భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ మనకి గుర్తు చేస్తున్నారు. భారతదేశం అంతగా ఈజీగా తీసిపడేసే దేశం కాదు. ఎందుకంటే స్వయం భగవంతుడు నిరాకారుడైన తండ్రి ఈ భూమి పైన అవతరిస్తారు కాబట్టి, ఈ భూమి పైన అవతరించి రాజయోగాన్ని నేర్పిస్తారు కాబట్టి, మన సేవను చేస్తారు కాబట్టి, ప్రతి ఒక్క ఆత్మని సతో ప్రధానంగా చేయడానికి పరమాత్మ భూమి పైన అవతరించాల్సిందే. సో అది ఎక్కడొచ్చినట్టు? భారతదేశంలోనే. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఐ ద సోల్ బిలాంగ్స్ టు సచ్ అ ప్రెషియస్ ఎర్త్, such a precious floor. I should always have that remembrance. प्रश्न: शिव बाबा अपने हर एक बच्चों से कौन सी प्रतिज्ञा कराते हैं? मीठे बच्चे, प्रतिज्ञा करो बाबा, हम कोई भी विकर्म नहीं करेगा। 5 विकर्मों का हम दान देता है। अंदर में डर रहना चाहिए, अगर हम दान देकर फिर वापिस लेंगे तो बहुत पाप बन जाएगा, जिसकी कड़ी सजा करनी पड़ेगा। మరి తండ్రి మనకి మన చేత ఏ ప్రతిజ్ఞను చేయిస్తారు? మధురమైన పిల్లలు, ప్రతిజ్ఞ చేయండి. ఏ చెడు కర్మ నేను చెయ్యను. ఏ కర్మ, చెడు కర్మ నేను చెయ్యను. ఒక్కసారి పంచ వికారాలు దానం చేశాక మళ్ళీ నేను దాన్ని తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక దానం చేస్తాను, నేను క్రోధం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, ఎవరిని హర్ట్ చేయకూడదు, మధురంగానే మాట్లాడతాను. నాలో ఏదైనా నెగటివిటీ ఉంటే అది నేను ఇచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, వేరే వాళ్ళ గురించి నేను అసూయ పడ్డం, అది నేను ఇచ్చేస్తాను. నెగిటివ్ ఆలోచించడం, అది నేను ఇచ్చేస్తాను. వికారాల్లోకి వెళ్ళడం, అది నేను ఇచ్చేస్తాను. అశుద్ధమైన ఆహారం తినడం, అది నేను దానంగా ఇచ్చేస్తాను నా తండ్రికి. ఏదైనా ఇచ్చేశాక మళ్ళీ నేను దాన్ని తీసుకున్నానంటే భయం ఉండాలి ఒకటి లోపల, ఎంతో పాపం జరుగుతుంది. ఒకటి ఇచ్చేశాక మళ్ళీ నేను దాన్ని చేస్తున్నానంటే కఠినమైన శిక్షలు తినాల్సిందే. హరిశ్చంద్ర की कहानी भी इसी पर बनी हुई है. హరిశ్చంద్రుడి కథ కూడా దీనిపైనే తయారై ఉంది. 2 థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాలో ఏవైతే చెడు కర్మలు ఉన్నాయో ఫస్ట్ నేను దాన్ని రియలైజ్ చేయాలి. సెకండ్, రియలైజ్ చేసి నా తండ్రికి ఇచ్చేసేయాలి. దే దాంతో చూటే గ్రహణం అంట. దానం చేస్తేనే గ్రహణం వదులుతుందని. ఇంకెంతకాలం ఆ నెగటివిటీ మనలోనే పెట్టుకుంటాం.
దాన్ని ఇచ్చేస్తే మన పైన ఉన్న గ్రహణం వదులుతుంది. థర్డ్, ఇచ్చేసిన దాన్ని నేను మళ్ళీ తీసుకుంటే అది ఇంకా పెద్ద పాపం అవుతుంది. ఫిజికల్ ఆబ్జెక్ట్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనీ, ఎవరన్నా మనీ అడుగుతారు, ఒక నీడీకి నేను మనీ ఇస్తాను. మనీ వాళ్ళ చేతిలో పెట్టాక లేదు 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 నాకే అవసరం అని మనీ బ్యాక్ తీసుకుంటే పుణ్యం జరుగుతుందా, పాపం జరుగుతుందా? అలాగే మనలో ఉన్న నెగటివిటీ కూడా ఇచ్చేయాలి. అప్పుడే కదా మన లైఫ్ని మనం బాగుపరుచుకోగలం. हम बच्चे गॉडली स्टूडेंट लाइफ में है। बच्चे जानते हम भगवान के पास आया है। कल्प कल्प भारतवासी बच्चों को आकर राज्य भाग्य देता है। మరి ఇప్పుడు మనం గాడ్లీ స్టూడెంట్ లైఫ్లో ఉన్నాం. బాబా దగ్గరికి వచ్చాం. కల్ప కల్పము బాబా మనకి రాజ్య భాగ్యాన్ని ఇస్తారు. భారతదేశంలోనే వస్తారు, భారత భూమిలోనే వస్తారు. మరి మనకి ఈ భారత భూమి పైన అంతే ప్రేమ, అంతే రెస్పెక్ట్ అనేది ఉండాలి. जैसे कोई विलायत का बड़ा आदमी यहाँ मरता है तो उसको विलायत में जाते, अथवा यहाँ का कोई बड़ा आदमी विलायत में मरता है तो उसको यहाँ ले आते हैं. సో ఎవరికన్నా వాళ్ళ జన్మభూమి అంటే ఎంత రెస్పెక్ట్ అంటే, ఒక విదేశీయుడు ఇక్కడ చనిపోతే ఆ బాడీని అక్కడ తీసుకొని వెళ్తారు. ఒక విదేశంలో ఒకరు చనిపోయారంటే ఆ బాడీని ఇండియాకి తీసుకొని వస్తారు. జన్మభూమి పైన అంత రెస్పెక్ట్ అనేది ఉంటుంది. భారతదేశాన్ని భగవంతుడి జన్మభూమి అని అనడం జరిగింది. यह भी जानते हैं जिसको भगवान अथवा अल्लाह परमात्मा कहते हैं उसके सामने अभी तुम बैठे हो. ఎవరినైతే భగవంతుడా, అల్లా, హే నా తండ్రి అంటామో వారి సన్ముఖంలోనే మనం ఇప్పుడు కూర్చున్నాం. अल्लाह कहते हैं तो लिंग की पूजा करते हैं. ईश्वर अथवा खुदा कहते तो जरूर उसकी निशानी चाहिए. लिंग तो सब तरफ पूजते रहते हैं. चित्रों को आजकल देवताओं के आगे परमपिता परमात्मा का चित्र लिंग लगाते हैं. మరి ఇక్కడ అల్లా భగవంతుడు అంటే పాయింట్ ఆఫ్ లైట్. వారిని ఒక లింగాకారంలో, ఒక ఓవల్ షేప్ లో స్మృతి చేస్తారు. మక్కా మసీద్లో వెళ్తే కూడా ఒక ఓవల్ షేప్ లో ఉన్న రాయిని వాళ్ళు ప్రే చేస్తూ ఉంటారు. దేవీ దేవతల పిక్చర్స్ చూస్తే ఓవల్ షేప్ లో ఉన్న శివలింగాన్ని ప్రే చేస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరూ పరంపిత పరమాత్మను ఒక లింగాకారంలో స్మృతి చేస్తున్నారు. अभी तुम बच्चे जानते हो हम उसके सामने कल्प कल्प हाजिर होते हैं శిక్ష देने के लिए. ఇప్పుడు మనం తెలుసుకున్నాం, కల్ప కల్పము మనం పరమాత్మ సన్ముఖంలో హాజిర్, ప్రత్యక్షం అవుతాము ఒక శిక్షణ తీసుకోవడానికి, రాజయోగాన్ని నేర్చుకోవడానికి. మరి అలాంటి బ్యూటిఫుల్ స్టూడెంట్ లైఫ్ అనేది నేను ఇప్పుడు అనుభవం చేసుకుంటున్నాను. స్వయం భగవంతుడు వచ్చారు రాజయోగాన్ని నేర్పించడానికి. जैसे मनुष्य को बैरिस्टर, इंजीनियर आदि बनाते हैं, हे तो सब मनुष्य है. ఎలా అయితే మనుషులని ఒక బ్యారిస్టర్ చదివిస్తారు, ఇంజనీరింగ్ చదివిస్తారు, ఒక లాయర్ లా చదివిస్తారు. యాక్చువల్లీ అందరూ మనుషులే. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? స్వయం పరమాత్మ మనల్ని చదివిస్తున్నారు. మన కోసం ఒక కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. ఎవరి గురించైతే ప్రపంచమంతా గాయనం చేస్తుంటుంది, ఓ భగవంతుడా నేను నిన్ను ఎక్కడని వెతకనో నువ్వు రా, నా కోసం రా అని, ఆ భగవంతుడే నన్ను ఎన్నుకున్నారు. ఎంత లక్కీ సోల్ నేను అనే ఒక స్మృతి నాలో ఉండాలి. अब तुम बच्चे जानते हो बरोबर हमको बिल्कुल सच याद के बल उतनी ऊंच बनाते हैं. ఇప్పుడు మనం ఒక సత్యం తెలుసుకున్నాం. నేను ఎంతగా పరమాత్మ స్మృతిలో ఉంటానో అంతగా ఒక ఉన్నతమైన పదవిని కూడా పొందగలను. పరమాత్మ స్మృతి నాలో ఉన్న ఒక యోగ బలాన్ని నన్ను ఉన్నతంగా తయారు చేస్తుంది. చెక్ చేసుకుందాం, రోజంతా ఎంత సమయం నేను యోగ బలాన్ని పొందుతున్నాను. तुम जानते हो इस पढ़ाई से 21 जन्मों के लिए प्रारब्ध पाते हैं.
మరి భగవంతుడు చదివించే ఈ చదువు ద్వారా 21 జన్మలు సత్య త్రేతాయుగాలు ప్రాలబ్ధం రిజల్ట్ అనేది పొందుతాం. यहाँ सतयुग में डॉक्टर आदि कोई होता नहीं, बीमारे नहीं होता है। वहां तुम गर्भ महल में रहते हो, यहाँ गर्भ जेल में रहते हैं, जहाँ बहुत सजाएं मिलती है। तुम पुकारते हैं इस जेल से बाहर निकालो, फिर कोई भूल नहीं करेगा। సత్యుగం ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. సత్యుగం సోల్ కంచన కాయగా ఉంటుంది, శరీరం కంచన కాయగా ఉంటుంది. ఈ శరీరానికి ఏ అనారోగ్యము ఉండదు. సత్యుగంలో డాక్టర్స్ యొక్క అవసరమే ఉండదు. సత్యుగంలో ఒక సోల్ తల్లి గర్భంలో ఉంది అంటే అదొక గర్భ మహల్, అదొక ఎంతో సుఖంగా ఉంటుంది. కానీ ఇక్కడ అదే సోల్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంత దుఃఖాన్ని పొందుతుందంటే బయటకి రాగానే గట్టిగా ఏడుస్తారు. ఈ గర్భ జైలు నుంచి నన్ను బయటకి తీసుకురండి అని ఎంతగానో ఆ సోల్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? నన్ను బయటకి తీసుకురండి, నేనెప్పుడు ఏ పాపాలు చేయను ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇది ఉన్నదే పాత ప్రపంచం, మళ్ళీ బయటకు రాగానే యథా యథా అదే పాపకర్మలు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు భగవంతుడి దగ్గర ప్రామిస్ చేస్తారు, మీరు నాకు హెల్ప్ చేయండి, నా దగ్గరున్న నెగటివిటీ పంచ వికారాలు అంతా ఇచ్చేస్తాను అని అంటారు. కానీ మళ్ళీ టైంకి ఆ పాపం చేసేస్తూ ఉంటాం. మరి बाप जानते हैं ऐसे नहीं 5 विकार झट से छूट जाते हैं, టైం लगता है. బాబా నేను క్రోధం ఇచ్చేసాను అంటే నిజంగా ఇచ్చేయడం అవుతుందా? కాదు. ఆ క్రోధం పైన విజయాన్ని పొందాలంటే ఎంతో లాంగ్ టర్మ్ ప్రాసెస్, టైం అనేది పడుతుంది. కర్మాతీత అవస్థ అనేది లాస్ట్ లోనే పొందుతాం. పంచ వికారాలు మన శత్రువు. ఫస్ట్ నేను ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. తో शास्त्रों में लिखाते हैं श्री कृष्ण को अकेले से बांधा या किया या कोई बात नहीं है तो గ్లాని करते हैं. శాస్త్రాలు శ్రీకృష్ణుడు ఎవరైతే సర్వ గుణాలతో సంపన్నుడో అతన్ని రోకలికి కట్టేశారు, తాళ్లతో కట్టేశారు అని అంటూ ఉంటారు. శ్రీకృష్ణుడి గ్లాని చేస్తూ ఉంటారు. అర్థం చేసుకోవాలి, అదంతా చంచలత్వానికి గుర్తు. శ్రీకృష్ణుడు పూర్తిగా మర్యాద పురుషోత్తముడు. అతను అలాంటి పనులు ఎలా చేస్తారు? సర్వ గుణాలతో సంపన్నుడు. మరి మనం కూడా ఆ విధంగా తయారు చేసేది పతిత పావనుడైన పరమాత్మ. వారి పాత్ర ఈ భారతదేశంలో రావాల్సి ఉంది. సుఖం, శాంతి, ఆనందం, ప్రేమ ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన పాత్ర అనేది ఉంది. మరి అలాంటి పాత్రధారుడైన పరమాత్మ నాకు వినిపిస్తున్నారంటే ఈ పరమాత్మ పైన, జ్ఞానం పైన, యోగం పైన నాకు ఎంత రెస్పెక్ట్ ఉండాలి అనేది స్వయం చెక్ చేసుకోవాలి. దానిలో బాబా ఇదే చెప్పారు, कर्मातीत अवस्था को प्राप्त करने के लिए इन कर्मेंद्रियों से कोई भी भूल नहीं करना. మరి నా లాస్ట్ ఫైనల్ స్టేజ్ కర్మాతీత అవస్థను పొందాలి అంటే ఈ కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి పొరపాటును నేను చేయకూడదు. పవిత్రంగా ఉండాలి. పవిత్రత శక్తియే మనని శక్తిశాలిగా, స్ట్రాంగ్ గా చేస్తుంది. ఈ సోల్ యొక్క పొజిషన్ ని స్ట్రాంగ్ గా చేయాలంటే పవిత్రత శక్తి అనేది ఉండాలి. सदा पुण्य आत्मा बनने के लिए तन मन धन बाबा का बलिहार करना है. एक बार बलिहारी जाने से 21 जन पुण्य आत्मा बन जाएगा. సదా పుణ్య ఆత్మగా అవ్వాలి అంటే మన తనువు, మనస్సు, ధనాన్ని పరమాత్మ పైన బలిహారం చేయాలి. ఒక్కసారి బలిహారం చేసినట్టయితే 21 జన్మలు పుణ్యాత్మగా మనం అవ్వగలం. వరదానం, सहज योग को नेचर और नेचुरल बनाने वाले हर सब्जेक्ट में परफेक्ट बनता है. ఏ విధంగా బాబా పిల్లలం, దీంట్లో పర్సంటేజెస్ ఉండవు. నేను భగవంతుడి పిల్లవాడంటే భగవంతుడి పిల్లవాడు. సో నిరంతర సహజ్ యోగిగా అవ్వాలి అంటే సదా ఒకటే గుర్తు పెట్టుకోవాలి, నేను యోగి ఆత్మ. అది నా న్యాచురల్ స్వరూపంగా అయిపోవాలి.
जैसे कोई भी विशेष नेचर होता है तो उस नेचर के वश ना चाहते ही चलते रहते हैं, ऐसे यह నేచర్ బన్ గయా. యా కరో కైసే కరో. ఎవరిలో అన్న ఒక విశేషమైన అలవాటు ఉంటే, నేచర్ ఉంటే, నాకు తెలియట్లేదు, నాకే తెలియకుండా అది నా నేచర్ అలా బయటకు వచ్చేసింది, నేను అనుకోలేదు అనాలి అని, కానీ అలా అనేస్తున్నాను, చేయాలని అనుకోలేదు కానీ చేసేసాను అని అంటారు. సో అందుకని పర్ఫెక్ట్గా అవ్వాలి అంటే ఫస్ట్ మనలో ఉన్న డిఫెక్ట్ని తెలుసుకొని ఆ డిఫెక్ట్ని క్రాస్ చేయడం ఇంపార్టెంట్. స్లోగన్, सहन करना है तो खुशी से करो, మజ్బూరీ సే నహి. సహించుకోవాలి. టాలరెన్స్ పవర్ అనేది సంతోషంగా టాలరేట్ చేయండి, ఏదో ఫోర్స్ఫుల్గా కాదు. సంతోషంగా చేస్తే దాని ప్రెషర్ మన మీద పడదు. ఫోర్స్ఫుల్గా చేస్తే ఎంతో ప్రెషర్ అనేది పడుతుంది. ఓకే, సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, స్వయం భగవంతుడు నాకు రాజయోగాన్ని నేర్పించడానికి వచ్చారు. ఎంత అదృష్టవంతుని నేను. ఓకే, ఐ యామ్ అ లక్కీ సోల్. ద సుప్రీం సోల్, గాడ్ హ్యాస్ కమ్ టు టీచ్ మీ రాజయోగా. హౌ లక్కీ ఐ యామ్. ఈరోజుటి స్వమానం, నేను ఎంతో అదృష్టవంతుడైన ఆత్మను. ఓకే, రిలాక్స్. ఓం శాంతి. I, the soul, belongs to the Supreme Father. My Father is everything to me. He helps me to cross every single obstacle in this life. He's the one who makes me a perfect being. For the next few seconds, I try to check myself, my qualities, my behavior, which gives a wrong impression to the path of spirituality. To be a perfect soul, I try to check my defects. To be a strong soul, I try to tolerate every situation very happily. To be a blissful soul, I remember that I belongs to the Supreme Authority. The Supreme Authority is my Father. He's everything to me. He helps me to handle every situation in this life happily and peacefully. I am the God's child. I am a godly student. I walk on the path of the Supreme Father and make sure my every single second in this life is fruitful and valuable. Hey Father, thank you so much for showing me the path of spirituality where I can handle every single situation peacefully and strongly. Through the power of spirituality, I try to realize the power within me and reflect back the God's power into this atmosphere. Whoever comes into my contact, I try to shower the godly vibrations onto them. Acha. Om Shanti. 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 I, the soul, the divine personality, try to receive the power of divinity from the Supreme Father. Spread the power of divinity to every part of this body.
and be a divine being, a loving child to the Supreme Father. Om Shanti, Shanti, Shanti.